వాక్ అమంగ్ us Lord. Thank you Jesus. మా మధ్య నడువు ప్రభువా, ప్రతి ఒక్కరి మధ్య నడిచి రా ప్రభువా, నీకు స్తోత్రం అయ్యా. వస్తూ ప్రతి ఒక్క హృదయాన్ని తాకు ప్రభువా, నీకు స్తుతులు 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 స్తుతుల మీద ఆశీర్వాద, నీకు స్తోత్రం. Thank you Jesus. Thank you Jesus. We love you Lord. We give glory to you. ప్రియమైన దేవుని బిడ్డ, నీ కంటిలో నీళ్లు కారుతున్నాయి, ఆపరేషన్ కోసం సిద్ధపడుతున్నావు. నీ కంటిలోంచి నీళ్లు కారుతున్నాయి, ఆపరేషన్ కోసం సిద్ధపడుతున్నావు. నేను ఇక్కడ ఉన్నావని పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. ఒక కంటి మీద చేయి పెట్టుకుని ఒక చేయి పైకి చూపించు, ప్రభువు నేను స్వస్థపరచాడు, నేను స్వస్థపరుస్తాను. కంటి మీద చేయి పెట్టుకో, ఒక కన్ను మీద చేయి పెట్టుకో, ఒక చేయి పైకెత్తి చూపించు, ప్రభు నేను స్వస్థపరుస్తాడు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నాజరేత్. నీ కంటి మీద చేయి పెట్టుకో, ఒక చేయి పైకెత్తి చూపించు, ప్రభువా నా కన్ను బాగు చేయి, నాకు చూపు కావాలి, ఈ నీరు ఆగిపోవాలి, ఈ నీరు ఆగిపోవాలి, నాకు కంటి చూపు కావాలి. ఉమ్ము వేసి బురద మూసి సిలోయపు కన్నులు కోనేటికి వెళ్ళి కడుక్కో అని చెప్పి గుడ్డివాడిని బాగు చేసిన దేవుడు ప్రభు, నేను నమ్ముచున్నాను. ఈ రాత్రి ప్రభు నన్ను తాకు, నేను నీ సాక్షిగా మారాలి. నా కంటి మీద నీ చేయి పెట్టు ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను, నాకు చూపు కావాలి. ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నాజరేత్, పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యేసు నామములో ఎవరైతే కంటి మీద చేయి పెట్టుకుని చేయి పైకెత్తి ప్రభువా నా కంటిని ముట్టమని చెప్పారు, యేసు నామములో ప్రభువు నీకు స్వస్థత కలుగు చేయను గాక, నీ కంటిలో నీరు ఆగిపోవును గాక, నీకు ధారాళముగా చూపు దయచేయను గాక. Touch in the mighty name of Jesus of Nazareth. Release your healing power. Amen. Amen. పరిశుద్ధుడా, చేతులు దించేసి అయ్యా, చేతులు దించేసి అమ్మా, చేతులు గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా, పరిశుద్ధాత్మ దేవుడు నేను స్తుతిస్తున్నాను ప్రభు, నేను ఘనపరుస్తున్నాను. ఈ జస్ట్ టాక్ టు మీ లార్డ్. హల్లెలూయా, రివీల్ యువర్ మిస్టరీస్ లార్డ్. హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఒక ప్రమాదానికి గురయ్యావు, ఒక యాక్సిడెంట్ నీకు జరిగింది. ఇక్కడ ఉన్నావు నువ్వు ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఒక యాక్సిడెంట్ జరిగింది, నువ్వు ఒక ప్రమాదానికి గురి అయ్యావు. ప్రభువు కాపాడకపోతే ఈరోజు నువ్వు చచ్చి ఉండేవాడివి. ప్రభు నిన్ను కాపాడినందుకు ప్రభుకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుటకు ఇదిగో నువ్వు ఆ ప్రమాదం నుంచి తప్పించుకొని దేవుడిని కాపాడితే ఇవాళ ఇక్కడ ఆరాధనలు నిల్చున్నావు. చెయ్యి పైకి చూపించి నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. ఆ ప్రమాదం నుంచి నేను తప్పించాడు దేవుడు, ఆ ప్రమాదం నుంచి నేను కాపాడాడు నీ దేవుడు. నీ ప్రాణాన్ని కాపాడాడు, నీ ఎముకల్ని కాపాడాడు, నీ తలను కాపాడాడు. పడిపోకుండా, జారిపోకుండా, చావకుండా, ఎముకలు ఎరగకుండా దేవుడిని కాపాడి రోజు ఇక్కడ తీసుకొచ్చాడు. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. నా ప్రియమైన ప్రమాదానికి గురవున్న నిన్ను కాపాడిన దేవుడికి నీ జీవితాంతం రుణపడి ఉండు. నీ కుటుంబం, నీ వ్యక్తిగత జీవితం, నీ సంఘ జీవితం ప్రభువునకు మహిమకరంగా మార్చుకో. ప్రమాదంలో చిక్కుకొనకుండా నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. ప్రభువు నిన్ను, నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని యేసు పరిశుద్ధపరచును గాక, స్వస్థపరచును గాక, నిన్ను విడిపించును గాక. ఏ శోధకుడిని వెంబడించకుండా గద్దించి వాడిని దూరపరచును గాక.
గ్లోరీ హల్లెలూయా. జయించే తమ్ముడు దేవుని స్తోత్రం. ప్రమాదం నుంచి నిన్ను కాపాడిన దేవుడు. ఓ గ్లోరీ హల్లెలూయా. ఆహా పరిశుద్ధుడా నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. నువ్వు మా మధ్యలో ఉన్నందుకే నీకు స్తోత్రాలు రాజా. మాతో మాట్లాడుతున్నందుకే నీకు స్తుతిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఒక లోను కోసం డాక్యుమెంట్స్ అంతా కూడా సిద్ధపరుస్తున్నావు. అన్ని కాగితాలు ప్రిపేర్ చేసుకుంటున్నావు. నీకు లోన్ వస్తుందో రాదో అనుకుంటున్నావు. అప్లై చేయడానికి సిద్ధపడుతున్నావు. నువ్వు ఇక్కడ ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. గ్లోరీ గ్లోరీ నువ్వు ఏ లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నావో నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు చేయి పైకెత్తి చూపించు, ప్రభువా నేనే, నాకు లోను కావాలని నేను ప్రయత్నం చేస్తున్నా, ప్రతి కాగితాన్ని సిద్ధపరుస్తున్నా, అప్లై చేయడానికి సిద్ధపడుతున్నా. తండ్రి, నాకున్న కష్టాలు, నాకున్న కన్నీళ్ళు, నాకున్న దుఃఖం, నాకున్న వేదన, ప్రభువా లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నా, నీ చేయి పైకెత్తి చూపించి నీ కోసం ప్రార్థన చేస్తున్నా. దేవుడు నీకు ఏ లోన్ అయితే కావాలని నువ్వు కోరుతున్నావో, ఏ కాగితాలైతే నువ్వు సిద్ధం చేస్తున్నావో, ప్రభు దగ్గరికి ఆ కాగితాలు తీసుకుంటురా. ప్రభు పాదసంలో ఆ కాగితాలు పెట్టు. ప్రభువా ఇదిగో ఈ డాక్యుమెంట్స్ అంతా కూడా నేను ప్రిపేర్ చేస్తున్నా. అయ్యా దీంట్లో ఏం లోటు ఉందో, ఏ కలత ఉందో మాకైతే తెలియదు. ప్రభువా నాకు లోను రావాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చేయి పైకెత్తి ప్రభువు చూపిస్తున్నటువంటి నిన్ను దేవుడు సకాలములో నీకు లోనిచ్చి, సకాలములు నిన్ను ఆదరించి, నిన్ను నీ కుటుంబమును దీవించును గాక. ఆయన నీ కుటుంబాన్ని కాపాడును గాక. ఆయన నీ కోరికను సిద్ధింపజేయును గాక. ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభువునకే, నా యేసు ప్రభువునకే, ప్రియ యేసు ప్రభువునకే, నా యేసు ప్రభువునకే, మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, నీకే ప్రభు, స్తుతి మహిమా ఘనతయు ప్రభావము నీకే ప్రభు. గోరి గోరి స్తుతి మహిమా ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధన పరిశుద్ధుడా, ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలవు నాయనా.
ఏమి చెల్లించి నీ రుణము తీర్చుకోగలవు ప్రభు. దుష్టులము, దుర్మార్గులము, నీచులము, అసహ్యులు మమ్మల్ని ప్రభు ప్రేమించావే. నీ ప్రేమకు తిరిగి మేము ఏమి ఇవ్వగలము నాయన? పాపిని ప్రేమించి పరిశుద్ధినిగా మార్చావే. నీ ప్రభుకు ప్రభు ఏమి ఇవ్వగలము ప్రభు? నీకు స్తోత్రాలు. దుష్టులు, దురాత్మలు నీతిమంతులుగా మార్చినందులకై ఏమి ఇవ్వగలము ప్రభు? నీకు స్తోత్రం. నీకు స్తుతులు చెల్లించే వారం తప్ప అయ్యా నీ రుణము ఎలా తీర్చుకోగలం ప్రభు? తండ్రి ఇదిగో ప్రభు, నీ కృపను బట్టి సంఘం అంతా కూడా స్తుతిస్తుండగా, ఈ బిడ్డలందరూ కూడా స్తుతిస్తుండగా, స్తుతుల మీద ఆశీర్వాదాన్ని దిగువచ్చి మా మధ్యలో నివసించు ఆయన. మా అక్కను తీర్చి ప్రభు, మా ఆత్మ దాహము తీర్చి ఈ దాసును మరుగు చేసి నాకు మాకు అర్థమయ్యేటట్టుగా బోధించి ఇవే మహిమ, ఘనత, ప్రభావం పొందుకొనమని అతి శీఘ్రం ఆరాధన యేసయ్య నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం గట్టిగా. ఓ గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ జీసస్. దయచేసి అందరం కూర్చున్నాము. దేవాన్ని చేసుకోవచ్చు. ఎంతమందికి వాక్యము వినాలని ఉంది? గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఓ ఏం స్తోత్రం. హల్లెలూయా. అపోస్తల కార్యగ్రంథము 16వ అధ్యాయం 25వ వచనం. అపోస్తల కార్యము 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇవాళ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి హృదయాన్ని కదిలించబోతున్నాడు ఆయన. ఆమేన్. వాక్యం చేత ప్రతి హృదయాన్ని తాకబోతున్నాడు ఆయన. ఆమేన్. మన జీవితాలు ప్రార్థనా జీవితాలుగా మారిపోవటకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అలాగే కదిలించి వేస్తున్నాడు. పౌలు, శీలలు అందరూ కూడా దేవుని యొక్క పరిచారకులు, దేవుని సేవ చేసేటువంటి దేవుని బిడ్డలు. అయితే వారికి సంబంధించినటువంటి విషయాలు మనం చూస్తే అన్యాయముగా వారిని కొట్టి, అన్యాయముగా వారి వస్త్రాలు చింపివేసి, అనవసరంగా వారిని హింసించి, వారిని ఎంతగా అవమానపరిచారో అంతగా అవమానపరిచి వారిని తీసుకెళ్ళి చెరసాలలో వేసినటువంటి సందర్భం. కనీసం వారు స్వేచ్ఛగా కూర్చోలేనటువంటి పరిస్థితి. వాళ్ళు స్వేచ్ఛగా కాస్త ఆ దెబ్బలు తట్టుకొని అబ్బా నొప్పికుంది, అబ్బా మంటుకుంది అనే పరిస్థితి లేదు. కనీసం చెమ్మడ తుడుచుకుంటామంటే మనకి ఎక్కడైనా స్థలం ఉంది, కానీ అక్కడ వాళ్ళకి చెమ్మడ తుడుచుకోవడానికి అసలు ఛాన్స్ లేదు. కారణం ఏంటో తెలుసా? చేతులకు బండాలు వేశారు, కాళ్లకు బండాలు వేశారు. కాళ్ళు కదిలించడానికి లేదు, చేతులు కదిలించడానికి లేదు. వారు కొట్టిన దెబ్బలకు ఈపును విరిచి అలా వంగబెట్టి వేసేసరికి ఆ వీపంతా రక్త గాయాలతో కారుతూ మంట పుడుతుంది. అలాగా అక్కడున్నటువంటి ఖైదీలందరూ కూడా కొంతమంది అదే స్థితిలో వాళ్ళు బంధించబడ్డారు. వీళ్ళిద్దరు మాత్రమే కాదు, ఆ ఖైదులో ఉన్నటువంటి ఘోరమైనటువంటి అతిక్రమాలు చేసినటువంటి వారు అక్కడ అదే రీతిగా కొంతమంది బంధింపబడి ఉన్నారు. కొంతమందికి కాళ్ళకు సంఖ్యలు వేశారు, కొంతమందికి చేతులకు సంఖ్యలు వేశారు, కొంతమంది బొండల్లో బిగించేశారు. వాళ్ళలో వీళ్ళిద్దరు ఒకరు. అయితే వీళ్ళకి వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళు కొట్టలేదు, వీళ్ళు కొట్టారు.
వీళ్ళకి వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళకి రక్తగాయాలు లేవు, వీళ్ళకి రక్తగాయాలు ఉన్నాయి. వీళ్ళకి వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళు అన్యాయం చేశారు కాబట్టి కొట్టారు, అన్యాయం చేయలేదు కాబట్టి వీళ్ళని కొట్టారు. వీళ్ళకి వాళ్ళకి తేడా అంటే తెలుసా? వాళ్ళకి దేవుడు అంటే ఎవరో, వీళ్ళకంటే దేవుడు అంటే ఎవరో తెలుసు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళకి వీళ్ళకి తేడా అంటే తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం నీ మీదకు దిగి వస్తుందో నీ శరీరంలో ఉన్నటువంటి గాయాలు నువ్వు మర్చిపోతావు, నీలో ఉన్నటువంటి బలహీనత మర్చిపోతావు, నీలో ఉన్న రోగము నువ్వు మర్చిపోతావు. అది దేవుని యొక్క అభిషేకానికి అడ్డమే రాదు. నువ్వు దేవుని యొక్క అభిషేకం ఒక్కసారి రుచి చూస్తే నీలో ఉన్న బలహీనత ఏది కూడా అభిషేకానికి అడ్డం ఉండదు. నువ్వు గుడ్డివాడవైనా, నువ్వు కుంటివాడవైనా, చూసారా, నీకు చదువు రాకపోయినా, నీవు ఎలాంటి దీన పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు స్త్రీవైనా నువ్వు పురుషుడివైనా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం నీ దిగి వచ్చుటకు నీ బలహీనత ఏది కూడా అడ్డు రాదు. ఆమేన్ హల్లెలూయా. ఈ పౌలు శీలలు ఆ దెబ్బలు తిని ఆ బొండాలు బిగించేస్తే, ఆ చేతులు కాళ్ళు అలాగా కట్టేస్తే, వాళ్ళు అలా వంగుని అలా బాధపడుతూ ఆ మంటకు అయ్యో అమ్మ అనుకుంటా అందరి తిట్టాలి. ఎవర్రా వీళ్ళు, ఎవర్రా నన్ను కొట్టారు, అన్యాయంగా కొట్టారు అని చెప్పి ఎవరైతే కొట్టాడో వాళ్ళ పేర్లంతా ఎత్తి తిట్టాలి, వాళ్ళని శపించాలి. అది జరగబోయేటువంటి పరిస్థితి. కానీ అలాగ లేదు. కారణం ఏంటంటే వాళ్ళు ప్రతిదినము పరిశుద్ధాత్మ దేవుని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏం చేస్తారు? ప్రాక్టీస్ చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవునితో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ దేవుని వాళ్ళతో కలిసి ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవునితో సావాసం చేస్తున్నారు. వాళ్ళు పరిశుద్ధాత్మ దేవునితో ఎప్పుడు కూడా కలిసి ఉన్నారు. ఆమేన్ హల్లెలూయా. వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాడుతూ ఉన్నాడు, దుఃఖములో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాడుతూ ఉన్నారు, దెబ్బలు కొట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాడుతూ ఉన్నాడు, వాక్య పరిచయం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాడుతున్నాడు, సువార్త ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాడుతున్నాడు, దెయ్యాలు వెలగొట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా పరిచర్య లేదు. గట్టిగా చప్పుడు నేపరచండి. హల్లెలూయా హల్లెలూయా. There is no ministry without the Spirit of the Lord. Always you have to depend on the Spirit of the Lord. Wherever you go, wherever you preach the word of God, the Spirit of God should be with you. నీ వాక్యం చెప్పాలంటే, ఎక్కడికి వెళ్ళినా ఏ మినిస్ట్రీ చేయాలన్నా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం నీకు అవసరం. అది ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు మోకరించి కన్నీరు పెట్టి అభిషేకం కొరకు అరులు చాచి కన్నీటితో ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని ఆత్మతో నింపయా అని ప్రార్థన చేస్తావు. ఎవరి కొరకు? పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కొరకు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకం వారి మీద దిగి వచ్చిందో వాళ్ళు ఆత్మలో ప్రార్థిస్తున్నారు, ఆత్మలో సంతోషిస్తున్నారు, ఆత్మలో స్తుతిస్తున్నారు, ఆత్మలో కీర్తనలు పాడతారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇఫ్ యు సింగ్ ఇన్ ద స్పిరిట్ ఏమవుతుంది తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మలో పాడేటప్పుడు ఏమవుతుందంటే శరీరంలో ఉన్నటువంటి సమస్యలు కోల్పోతావు. అందుకని అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే, నేను ఆత్మలో పాడతాను, మనసుతోనూ పాడతాను, మనసుతో ప్రార్థన చేస్తాను, ఆత్మతోనూ ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఇన్ని రకాలు ఉన్నాయా? ఉన్నాయండి. మరి అనుభవిస్తే కదా నీకు తెలుస్తుంది. అనుభవించకుండా నీకు ఒకటే తెలుసు, అదేంటంటే నువ్వు శారీరకంగా మనసు పూర్తిగాను ప్రార్థన చేయడమే. ఆత్మలో ప్రార్థన చేయడం అనేది నీకు చేత కాదు, నీకు తెలియదు, అనుభవానికి నువ్వు రాలేదు. అన్నంత మాత్రాన ఆత్మలో ప్రార్థన చేయడం ఎలా? ఎప్పుడన్నా ఆలోచన చేసావా? మనసుతో ప్రార్థన చేస్తాను, ఆత్మతో ప్రార్థన చేస్తాను అని పౌలు చెప్తే అది పౌలుకు మాత్రమే సొంతమా? లేకపోతే అభిషేకం పొందిన లేక యేసు ప్రభువుని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరికి అది సొంతమా? అది పౌలుకు మాత్రమే సొంతమా? ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మాభిషేకముతో నింపబడిన ప్రతి ఒక్కరికి అది సాధ్యమే. ఆమేన్ హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆరాధించాలని, దేవుని స్తుతించాలని, ప్రార్థించాలని మోకరించి తదేకంగా దేవునిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో కొంత సమయానికి నువ్వు శరీరాన్ని దాని యొక్క ఉనికిని కోల్పోతావు.
ఆ ఉనికిని కోల్పోతావు. కోల్పోయినప్పుడు ఏమవుతుందంటే నీకు తెలియకుండానే నీవు మనసులో నుంచి, అనగా మనసుతో ప్రార్థన చేసే ప్రార్థనలోంచి ఆత్మతో ప్రార్థన చేసేటువంటి ఆ స్థితిలోనికి వెళ్ళిపోతావు. గట్టిగా చప్పట్లు నేర్పరచండి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆ స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ స్థితిలో ఉన్న శరీరాన్ని మర్చిపోతావు. నువ్వు ఎక్కడ మోకరించావో తెలీదు, ఎక్కడ కూర్చున్నావో తెలీదు, ఎక్కడ ఉన్నావో తెలీదు. అది నీ మతికి రానే రాదు. నీ యొక్క మనసు ఆపేసి ఆత్మలో లీనమైపోయి దేవుని ఆత్మతో నువ్వు సహవాసం చేస్తూ ఆయనతో మాట్లాడుతుంటావు. ఆమేన్. ఈ అనుభవం చెప్పాలంటే అది అనుభవిస్తేనే తెలుస్తుందండి. ఆమేన్. తేనె తీయగా ఉంటుందని ఎంతమంది తెలుసు? తేనె ఎప్పుడైనా రుచి చూసారా? ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్తాను. తేనె మధురంగా ఉంటుంది ఎవరికి తెలుసు? తేనె తీయగుంటుందా ఉండదా? తేనె మధురంగా ఉంటుంది ఉండదా? ఎక్కడ తెలుసు? అందరూ తింటల్లా. మధురంగా ఉండడానికి తీయగా ఉండడానికి తేడా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు గాక. తేనె ఒకటే, కానీ దాన్ని అనుభవించే వ్యక్తిలో ఉన్నటువంటి రకాలు ఏంటంటే తేనె తీయగున్నది, నాలుకేం చేస్తుంది? తీయగున్నది. మధురంగా ఉన్నది మింగేవు చూసావు, అది మధురంగా ఉంది. గట్టి చప్పట్లు ఏమపరచండి. తీయగుండ వేరే, మధురంగా ఉన్నది వేరే. ప్రార్థన తీయంగా ఉండేది వేరే, ప్రార్థన మధురంగా ఉండేది వేరే. మనసుతో ప్రార్థన వేరే, ఆత్మతో ప్రార్థన వేరే. కనుక మనసుతో ప్రార్థనే ఆత్మ ప్రార్థన కాదు. మనసుతో ప్రార్థన చేసేది వేరే, ఆత్మతో ప్రార్థన చేసేది. ఈ రెండింటికి డిఫరెన్స్, రెండింటికి తేడా ఉందని చెప్తున్నా. అనుభవించకపోతే చెప్పలేము. ఈ అనుభవం లేకపోతే ప్రార్థన మనసుతో చేసే ప్రార్థన ఉంది, ఆత్మతో చేసే ప్రార్థన ఉంది. ఎప్పుడైతే నువ్వు ఆత్మతో చేసే ప్రార్థనలోకి నువ్వు వెళ్ళిపోతావో ఈ లోకాన్ని మర్చిపోతావు, సమయాన్ని మర్చిపోతావు, ఆకలి మర్చిపోతావు, అన్నిటిని మర్చిపోయి ఆత్మలో ఏకీభవించి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. ఈ సందర్భాలు ఎప్పుడైనా మీకు జరిగాయా? మీరు ఎప్పుడైనా ఈ ప్రార్థనలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని ఎప్పుడైనా అనుభవించారా? ఎప్పుడు కూడా నాకు ఇది ప్రభువా, నాకు అది ప్రభువా, నాకు డబ్బులు లేవు ప్రభువా, నాకు గుడ్డలు లేవు ప్రభువా, అయ్యా నాకు ఇల్లు లేదు ప్రభువా. ఇదే కదా మన ప్రార్థన. ఎప్పుడు చూసి నాకు అది లేదు, ఇది లేదు ప్రభువా, నాకు అది లేదు. ఈ ఏడుపు తప్పితే ఇంకో ఏడుపు మనకు లేదు. ఎప్పుడైనా ప్రభువా ఆత్మ నశించి, అయ్యా వాళ్ళు ప్రభు యేసు ఎవరో తెలియదండి ప్రభువా, అయ్యా వాళ్ళు నరకానికి వెళ్తారు ప్రభువా, ఎప్పుడైనా కన్నీళ్ళు పెట్టావా? దానికి కన్నీళ్ళు. నీ శరీర సంబంధమైనటువంటి ఆశ కోరికలకైతే నువ్వు కన్నీళ్ళు బొచ్చప్పుడు గారుస్తావు. ఎక్కడి నుంచి వస్తాయో కన్నీళ్ళు కదా. అప్పుడప్పుడు మొగోళ్ళు ఏడుస్తారండి, మొగోళ్ళు ఏడుస్తారు. మగవాళ్ళు కన్నీళ్ళు లేవు, కళ్ళు లేవు, కన్నీళ్ళు. నొప్పి పుడితే ఎవరనే అరుస్తారమ్మా. నొప్పి తగిలితే స్పాను అప్పుడే అరుస్తారు. నాకు అప్పుడప్పుడు కాళ్ళు పట్టుకుంటాయి, పిక్కలు పట్టు లాగేస్తాయి. క్రాంప్స్ అంటారు వాటి. ఆ క్రాంప్ వచ్చినప్పుడు ఏం చేయలేము, అది లాగి వదిలిదాకా మూసుకున్నారు నోరంటే. ఆ లాగి 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 అట గట్టిగా పట్టిన తర్వాత నాయన 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 తోతలు తోతలు నాయన అమ్మ నాయన తాత, ఆ తాత లేదు అమ్మ లేదు, అది అట్టే ఉంటుంది. నువ్వు ఎంత తరుచుకున్నా అది వదిలిపెట్టదు. అదే వదిలేస్తే అబ్బా 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 అని అడవాల్సిన తప్ప వేరే పని లేదు. నువ్వు తాతని విలువ అవ్వని విలువ దట్టే ఉంటుంది. కొన్నిసార్లు అండి కన్నీళ్ళు వస్తాయి మనకు బాధ కలిగినప్పుడు. దేవుడు అందుకే మనతో కన్నులు పెట్టాడు. ఆ బాధను వ్యక్తపరచడానికి కన్నీళ్ళు వస్తాయి. అది మనిషికి కాదు కాబట్టి. మగవాళ్ళు మనుషులు కదా, మళ్ళీ ఏమన్నా రాక్షసులా కాదు సార్, ఎంత బాధపడతారు వాళ్ళ మనుషులే కదా, మట్టోలే కదా. ఎప్పుడే మనసుకు బాధ కలుగుతుందో అప్పుడు కన్నీళ్ళు
వస్తాయి. అది మన శరీరానికి సంబంధించిన కోరికలైతే మన కన్నీళ్ళు వస్తాయి. అదే ఆత్మ సంబంధంగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, ఆత్మలోకి నువ్వు వెళ్ళిపోయినప్పుడు, ఈ మనసు ప్రార్థనలో నుంచి ఆత్మ ప్రార్థనలోకి వెళ్ళిపోయినప్పుడు, అప్పుడు నీ యొక్క ప్రార్థన విస్తృతంగా మారిపోతుంది. అనగా ప్రార్థనకు ఒక అంశం కాదు, ఆ ప్రార్థన ప్రపంచమంతటను కవర్ చేస్తుంది. గట్టిగా చెప్పకుండా ఏర్పరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రార్థన లోకములో ఉన్న వారందరి కొరకు, పరలోకములో ఉన్నటువంటి మహిమ కొరకు నీ ప్రార్థన ఎలాగైపోతుందంటే ఆత్మ సంబంధ ప్రార్థనగా దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. అదే ఇక్కడ జరిగింది. అది చెప్పడానికి ఇన్ని జరిగాయి. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే, ఆ ప్రార్థన జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయిందట. ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని సన్నిధికి, ఆయన సముఖంలోనికి వెళ్ళిపోయింది ప్రార్థన. ఓ కొర్నేలి, అయ్యా నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ ప్రార్థనలు, నువ్వు చేసేటువంటి సహాయము, నువ్వు చేసే ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థం. గట్టిగా చప్పలు కొట్టండి, ఇంకా కొట్టండి, గట్టి కొట్టండి. హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థన, నేను చేసే ప్రార్థన, ప్రతి విశ్వాసి చేసే ప్రార్థన జ్ఞాపకార్థంగా ఆయన సన్నిధికి వెళితే అక్కడి నుంచి జరిగేటువంటి విషయాలు నీకు తెలియజేస్తున్నావు. ఆమేన్. ఎప్పుడైతే ఈ ప్రార్థన, ఆత్మాభిషేకం పొందుకున్న వారి యొక్క ప్రార్థన, ఆత్మదేవుని చేత నడిపించే వారి ప్రార్థన, ఆత్మ మంట కలిగినటువంటి దైవజనుల యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. ఆమేన్. ఎప్పుడైతే దేవుని సన్నిధికి ప్రార్థన జ్ఞాపకార్థంగా వెళ్ళిపోయిందో, అక్కడ సభలో ఉన్నటువంటి దేవుడు ఒక దూతను పిలిచాడు. అబ్బాయి ఇట్రా. అది మీరు కదా దేవుని దూత, మన గురించి చెప్పండి. అలాగా దేవుని దూత నడుచుకుంటూ వచ్చాడు. నువ్వేం చేస్తావు తెలుసా? భూలోకంలో ఆ యొక్క ఖైదు చేయబడినటువంటి పౌలు శీలలో ఉన్నటువంటి ఆ యొక్క చెరసాలకి వెళ్ళు. చిత్తం మహాప్రభు వెళ్ళి ఏం చేయాలో తెలుసా? మా ఇంట్లో ఒక అతను ఉండేవాడు. మా నాన్న, నేను 6 మంది కాక ఇంకా 4 పెంచుకున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటో, ఆయనే పాస్టర్ మీకు తెలిసిన 10 పైసలు ఉండవు ప్రార్థన తప్ప. ఎవరు ఇస్తే కదా వండుకోవాలా, బియ్యం ఇచ్చినా ఇది ఇచ్చినా ఆ దినాలు వేరేగా ఉన్నాయి. వాళ్ళలో తిమోతిని ఒకరిని పెంచుకున్నాడు నాన్న. అతను కోమటి శక్తి, కోమటోడు. చిన్నప్పుడే చేసుకున్నాడు, పెంచుకుంటున్నాడు. అది పెద్దడే. మా అమ్మ, అరే తిమోతి బజారుకి వెళ్ళి అనగానే రోడ్లో ఉంటాడు వాడు. పిల్లవరా వెళ్ళి పిల్లవరాడు. మళ్ళీ ఏం మా పిలిచారు? బజారుకి వెళ్ళమంటే అదే కదా పోతున్నాను. ఏమి తెస్తావు? అడగవా? దేనికి పోతావు? సరే సరే, నువ్వు పోయి టమాటాలు ఇస్తా. సరే, పిల్లవరా మళ్ళీ వస్తాను. చెప్పేది సరిగ్గా వినవరా? అయ్యేందమ్మా, టమాటాలు డబ్బులు వద్దా? ఊరికేస్తాను నీకు బజార్లో. అది కదమ్మా. సరే డబ్బులు అంటే ఇది ఎండ. ఇంకా ఒక మాట బజారుకి పోరాటే సార్లు వెళ్ళిపోతుంటాడు. దూత వచ్చాడు. అయ్యా నువ్వు భూలోకానికి వెళ్ళి అంటే వెళ్ళిపోతున్నాడు. అరే ఆగరా, ఎందుకు వెళ్తున్నా చెప్పని కాస్త. ఆ ప్రభు ఆ ఖైదు పోయి అక్కడ ఇద్దరున్నారు పౌలు శీలని, వాళ్ళిద్దరు పట్టుకునిరా అన్నాడా. నువ్వు వెళ్ళి ఏం చేయాలి తెలుసా? ఆ చెరసాల పునాదులు పట్టుకొని ఒక్కసారి గడగడాడించాలి. చిత్తం మహాప్రభు. అయితే ఒకటి, పునాదులు కదలాలే కానీ అక్కడ ఏం డ్యామేజ్ జరగకూడదు, ఏ ప్రమాదం జరగకూడదు, ఏ అపాయం జరగకూడదు, ఎవ్వరికి అపాయం జరగకూడదు. అదెట్ట స్వామి? పునాదులు కదిలిస్తే మొత్తం పడిపోతాయి కదా. అందరూ చేసే పని అదే. నువ్వు చేసే పక్క ఏందైతే నువ్వు వెళితే దేవుని యొక్క కార్యము ఎట్టుంటుందో వీళ్ళందరూ చూడాలి. దేవుని యొక్క కార్యము ఎట్టుంటుందో తెలుసా? భూకంపం వచ్చినా, అది తలుపులు పగిలిపోయినా, కొండలు ఊడిపోయినా, సంఖ్యలు తెగిపోయినా, ఏ ఒక్కరికి ప్రమాదం లేకుండా వచ్చేటువంటి శక్తి దేవునిది. గట్టిగా చప్పటకొట్టండి, గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో భూకంపం వస్తుంది కానీ తలుపులు ఎరుగుతాయి కానీ మనుషులకు ప్రమాదం లే. భూకంపం వస్తుంది, కొండలు పగిలిపోతాయి, మనుషులకు ప్రమాదం లే. భూకంపం వస్తుంది, సంఖ్యలు తెగిపోతాయి, ప్రమాదం లే. భూకంపం వస్తుంది, ఎవరికి ఏమి ప్రమాదం ఉండదు. అందరూ సజీవంగా ఉండాలి. చిత్తం మహాప్రభు.
నీ చేసే ప్రార్థన, మనం చేసే ప్రార్థన ఎక్కడ పోద్దంట? దేవుని దగ్గరికి వెళ్తుంది. దిగులు పడకండి. నువ్వు చేసే ప్రార్థన అది దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఒక ప్రాసెస్ ఉంది, ఒక క్రమం ఉంది. అదేం తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు కాక ఈ ప్రార్థన అంటండి అలాగా వెళ్ళిపోతుంటే దేవుని సన్నిధికి, దేవుని యొక్క పరలోక రాజ్యము భూలోకానికి అనుసంధానము చేసేటువంటి ఒక 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 సిస్టమ్ ఏదైనా ఉంటే, ఒక సిద్ధాంతం ఏదైనా ఉంటే అది ప్రార్థన. గట్టిగా చదవపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన ఏం చేస్తా తెలుసా? పరలోకాన్ని భూలోకాన్ని ఐక్యం చేసేస్తుంది. నీ తమాషా కాదు నీ ప్రార్థన అనేది. ఊరికి అనుకుంటున్నావు ప్రార్థన అంటే అది అతి 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 ప్రాముఖ్యమైనది, అది అతి అతి ప్రాముఖ్య, అతి శక్తి గలది. పరలోకాన్ని భూలోకానికి తీసుకొచ్చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది అలా ప్రార్థన చేస్తారని చెప్పాలి? ఎంతమంది అలాంటి ప్రార్థన చేయడానికి కంకణం కట్టుకొని అలాంటి ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నారు? జ్ఞాపకం చేసుకోవాలి. దైవజనుని ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఆమేన్. నిజమా కదా? నిజమే. అయితే నీ ప్రార్థన అంగీకరించడా? అంగీకరిస్తాడు. కాకపోతే మనలో ఉన్నటువంటి ఒక తత్వం ఏంటంటే, దైవజనుడు ఏర్పాటు చేయబడ్డాడు కాబట్టి ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఉంటాడు. అంతేనా? ఆయన ఏం చెప్పాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే అందరి మధ్యలో ఉన్నాడు కదా, అందరూ ప్రార్థన వింటున్నాడు కదా, ఆలకిస్తున్నాడు కదా, అందరికీ జవాబిస్తాడు కదా. అయితే ప్రార్థన చేసే పద్ధతి, ప్రార్థన చేసే పట్టుదల, అది పరిశుద్ధాత్మ అభిషేకంతోనే సార్. ఆయన మనసుతో ప్రార్థన చేస్తాడు, ఆత్మతో ప్రార్థన చేస్తుంటే ఆత్మ అభిషేకం ద్వారా నీ ప్రార్థన అలాగా పైకి వెళ్తున్నప్పుడు పైనుంచి దూత దిగి వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పరలోకం నుంచి ఒక దూత దిగి వస్తూ ఉంటే, భూలోకంలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన నిన్ను ఆ పరలోకాన్ని ఇద్దరిని ఐక్యం చేసి నీకు జవాబిస్తున్నప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది నీ ప్రార్థన ఎంత శక్తి గలదో. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. గట్టి తోడపరచండి. గ్లోరీ, 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 హల్లెలూయా. కొర్నేలి, నువ్వు రోజు చేస్తున్నారే ప్రార్థన, అది జ్ఞాపకార్థంగా దేవుని దగ్గరికి. ఆమేన్. ఒక వ్యక్తి చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా? వింటున్నాడు. ఇద్దరు చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా? వింటున్నాడు. దేవదూత దిగి వచ్చాడా లేదా? దిగి వచ్చాడు. ఆమేన్. దేవుని దూత, ఆయన దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ దూత దిగి రావడము మనం చూస్తాం. అయితే మనం అనుకోవచ్చు, దేవుని సన్నిధిలో ఎంతమంది దూతలు ఉన్నారని. దేవుని సన్నిధిలో వేల వేల కోట్ల కోట్ల లక్షల కోట్ల వేల కోట్ల లక్షల కోట్ల కోట్ల వేల కోట్ల, ఇంకెన్ని చెప్పుకో. ఎన్ని వేల కోట్ల దేవుని దూతలు ఈ విశ్వంలో ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క సిస్టంలో, ఆ క్రమంలో ఎన్ని వేల కోట్ల దేవుని దూతలు ఉన్నారో మనకు తెలియదు. అయితే దేవుని యొక్క వాక్యములో శరాపులు, కెరూబులు రెండు మాత్రం మనకు తెలుసు. 6 రెక్కలు కలిగి ఎగిరేటువంటి వాళ్ళు శరాపులు, 2 రెక్కలు కలిగి ఉన్నటువంటి వాడు కెరూబు. ఆ కెరూబుల్లో ఒక కెరూబుగా ఉన్నటువంటి వాడు ఈ పనికిమాలినోడు లూసిఫర్. ఆ కెరూబులలో ఒకడైనటువంటి వాడు గాబ్రియేల్. ఆ కెరూబుల్లో ఒకడైనటువంటి మిఖాయేల్. ఆ కెరూబులో ఒకడైనటువంటి రఫాయేల్. ఇలాగా కొంతమంది పేర్లు మాత్రమే బైబిల్లో చెప్పబడ్డాయి, కానీ ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఈ కెరూబులు ఎవరంటే, శరాపులు వాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళు దేవుని దగ్గరే ఉంటారు, దేవుని స్తుతిస్తూ ఆయన పరిశుద్ధతను పొగుడుతూ ఆయన చుట్టే ఉంటారు, ఆ మహిమలోనే ఉంటారు వాళ్ళు. వీళ్ళెవరంటే, ఈ భూలోకంలో
అనగా ఈ ప్రపంచంలో, అనగా ఈ విశ్వంలో ఏదైతే దేవుడు చేయాలనుకుంటాడో, ఎప్పుడైతే ఆజ్ఞ జారీ అవుతుందో దాన్ని జరిగించుటకు ఈ కెరూబులు దిగి వస్తూ ఉంటారు. గట్టిగా చప్పట్లు దేవపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకెట్ట తెలుసు సార్? నీకెట్ట తెలుసు సార్? బైబిల్ చదువుతాను, బైబిల్ నమ్ముతాను. నేను కొద్దిగా మూర్ఖంగా ఉంటాను దేవుని దగ్గర. కొద్దిగేదండి, చాలా మూర్ఖంగానే ఉంటాను. వివాహమైంది, నేను చెప్పానుగా 6 మంది పిల్లలమని, ఒక అక్క, 5 మంది మగ పిల్లలు. నాకు లాస్ట్లో పెళ్ళి, అందరు పెద్దలు కాబట్టి ముందు అయిపోయింది. అందరికీ మొదట ఆడపిల్లే, ప్రతి ఒక్కరికి, అక్కకి, అన్నకి, పెద్దనికి, చిన్నకి, అందరికీ మొదట ఆడపిల్లే. నాకు పెళ్ళయింది, పాస్టమ్ గారు ప్రెగ్నెంట్ అయ్యింది. ఇక మా పెద్దన్న స్టార్ట్ చేసేది చరిత్ర. మాయ్, నీ ముఖం చూస్తుంటే ఆడపిల్ల పుట్టుద్ది. నేను ఆడపిల్ల పుట్టింది బాగా చెప్పాను. బావలేదు, ఏవలేదు, చావలేదు. నేను చెప్పాను కదా నీకు, ప్రభు నాతో మాట్లాడాడు, నీకు కొడుకునే ఇస్తానన్నాడు. ప్రభు ఆ కొడుకునిస్తే నీకే ఇచ్చేస్తా అని చెప్పి నేను మాట ఇచ్చా. ప్రభు నా కొడుకునిస్తాడు. ఏమో బావని చెప్తున్నాడు. ఎప్పుడైనా ఇంటికి పిలిపించేది, ఆయన భోజనం పెట్టేది, అమ్మాయి ఆడపిల్ల పుడతాడు. ఎందుకు బావయ్య అలా అంటున్నారంటే, మా అందరికి ఆడపిల్ల పుడితే నీకు మాత్రం కొడుకునిస్తాడా? నీకేం ప్రత్యేకమా? అందరికి ఆడపిల్ల పుడితే నీకు కూడా ఆడపిల్ల పడుతుంది. ఇంకా ఆమె బాధ అంతా ఇంత కాదు. 6 నెలలు వచ్చింది. హాస్పిటల్కి పోయి స్కానింగ్ తీసుకుంటున్నాను. దేనికన్నా స్కానింగ్? లోపల కొడుకు కూతురా? నేను చెప్పాను కదా కొడుకేనని, దేవుడు చెప్పాడు కదా ఇస్తానని కొడుకు. ఇంక మళ్ళీ ఏంటంటే కూతురు 7 నెలలు పెట్టింది. 7 నెలలు పెట్టింది. వీడు ఈ మాట మర్చిపోట్లు అడుగుతూనే ఉంది ప్రతి నెల. పోతాను స్కానింగ్, పోతాను. మావా ఎప్పుడో అమ్మ దేవుడు స్కాన్ చేసేసాడమ్మా. నువ్వు నేను పుట్టక ముందే ఆయన స్కాన్ చేసేసి నీకు కొడుకురా అని చెప్పాడు. నువ్వు దాన్ని నమ్మకపోతే నేనేం చేసేది? నేను దేవుడు నమ్ముకున్నావునమ్మా, నువ్వు స్కానింగ్ నమ్ముకుంటున్నావు. నీ నమ్మకం స్కానింగ్ మీద ఉంది, నా నమ్మకం దేవుని మీద ఉన్నావు. ఏడ్చుకుని పాపం పోలా స్కానింగ్కి. 9 నెలలు పెట్టి నొప్పులు వస్తున్నాయి. చిత్తూరులో ఆమె తీసుకుపోయి అడ్మిట్ చేశారు. రాత్రి 12:30 అడ్మిట్ చేసిన తర్వాత హాస్పిటల్ ఎక్కడ పండుకుంటాం? రోడ్లో పండుకోలేముగా. బస్ స్టాండ్కి పోయా. బస్ స్టాండ్లో పండుకున్నామంటే అక్కడ కూడా స్థలం దొరకలే. నాతో వచ్చేది ఒకడు, ఎలా బావా ఏంది ఇక్కడ పరిస్థితి అంటే, మామ ఏం లేదు, ఇక్కడ మాకు తెలిసిన ఒక కోట ఒకటి ఉంది, అక్కడ అప్పుడప్పుడు రాత్రి నేను పోతూ ఉంటాను, మందు కొడతా ఉంటాను, బాగా తెలుసు నాకు, నువ్వు రామమ్మ పోదాం ఉంది. ఈ రాత్రులు ఎవరు నువ్వు రామమ్మ పోదాం తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి ఆ మేనేజర్తో మాట్లాడాడు. మా మామ నెల్లు నుంచి వచ్చాడు, కాస్త పడుకోవడానికి గది ఖాళీ ఉంటాయి. గది లేవండి, లేవండి, అన్నీ అయిపోయాయి. సరే ఇక్కడ వరండాలో కాదు కానీ పైన టెర్రస్ ఉండే, ఆ పైన పండుకొని పోయాను. ఏదన్నా దుప్పటి బెడ్ లేదు, దుప్పట్లేదు, బల్లవాడి రాత్రి లేదు, ఎలా అన్నాడు. ఇప్పుడు ఇంటికి రావాలంటే తిట్టించుకుంటారు. రామ పోదాం పైకి పోదాం, ఎంతసేపు కళ్ళు ముంచుకుంటే అయిపోయి తెల్లారిపోతాం. సరిపోయాడు. పోతే అక్కడ చిరిగిపోయిన చాప ఒకటి ఉంది, నాలో సగం ఉండేది. సరే ఏం చేసేది, ఆ చాప వేసుకుని కాసేపు మోకరించి ప్రార్థన చేసుకుని నిద్రపోయింది. ప్రభుని స్థుతిస్తూ, ప్రభువా నువ్వు కొడుకునిస్తానన్నావు, కొడుకునిచ్చినందుకు నీ స్తోత్రాలు ప్రభు అని చెప్తున్నావు. నిద్ర వచ్చింది. అలా ఉతికెళ్ళి ఆ ముడుచుకొని ఆ చాపలో అలా పడుకుంటే ఏమండి ఏమంది తెలుసా? అలాగా చల్లగా నిద్రలో జారుకుంటా ఉంది. ఇంకా నిద్రపోవాలి. అప్పుడు సమయం కనిపిస్తా 3:30 టైం. అంటే నేను ఎంతసేపు ప్రార్థన చేశాను? దాదాపు 1:30 గంటలు చేశాను. ఇక చూపు వచ్చేస్తుంటే అలా పడుకుని వెతికి ఆకాశం నుంచి అలా దిగుతున్నాడు. నేను కళ్ళు మూసుకున్న మాగంలోకి ఉన్నాను, నేను కళ్ళు మూసుకున్నాను, కానీ నాకు దర్శనంలో కనిపిస్తున్నాడు. అలాగా ఎప్పుడైతే కనిపించాడో నా వెంట్రుకలు గడగడగడ అలాగే పొడుచుకుని వచ్చేసే బయటికి. నా చుట్టుపక్కల ఏదో ఒకటి జరిగిపోతుంది, నాకు అర్థమవుతుంది. ఒకలాంటి అట్మాస్ఫియర్, ఒకలాంటి దేవుని సన్నిధి నన్ను అలుముకుంటూ ఉంది. నేను నా యొక్క శక్తి కోల్పోయాను, నా బలము కోల్పోయాను, ఏం కదలట్లేదు, ఏం కలచడానికి అవకాశం లేదు, కళ్ళు కూడా తెరవలేకపోతున్నా. అలాగా ఆ దేవుని దూత అలా దిగి వస్తున్నాడు, అలా దిగాడు.
దిగి నెమ్మదిగా నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. నేను ఒత్తిగిలు పడుతున్నా, నన్ను పక్క దగ్గర విజయరత్నం, అయ్యా నీ కొడుకు పుట్టాడు, నువ్వు వీళ్ళు చూసుకోవాలి. గట్టిగా చప్పులు కనపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తాను, నేను అనుభవించినదే ఏది చెప్పను. దేవుడు నా జీవితంలో ఏదైతే నాకు అనుభవంలోకి తీసుకొచ్చాడో అవి మాత్రం మీకు చెప్తా. అంతేగాని ఎవడో రాసిన మాట ఇంకోటి చెప్పిన మాట విని చెప్పను నేను. దేవుడు దిగి వచ్చాడు, నడిచి వచ్చాడు, నా పక్కన తట్టాడు, నువ్వు లేచి చూసుకో నీ కొడుకు పుట్టాడు. ఉలిక్కిపడి లేచాడు. దేవదత్త లేడు, వెళ్ళిపోయాడు. వీడు పక్కన రే బావా లేరా అన్న, ఇప్పుడే కదా పడుకున్నప్పుడు లేస్తాడా, రే కొడుకు పుట్టాడు లేరా, నీ పలుడు పుట్టాడు లేరా, పుడితే పట్ట ఉదయం చూసుకుంటా పదవా, ఒరే ఉదయం అయిందిరా, ముందర అయిందిరా, ఉండు మావా నువ్వు ఇప్పుడే పండుకుంటా, నువ్వు రారా చెప్పి వాడు లేపుకొని నడుచుకుంటూ హాస్పిటల్ ఆ తలుపు గడగడ కూర్చోండి, ఎవరు రాలా, ఓ నడిచా. ఒక ఆమె వచ్చింది, ఏందా ఉదయం నడుస్తావా, అమ్మ నా కొడుకు పుట్టాడమ్మా, నీకు పుడితే అదే నా భార్య అమ్మా, నా భార్య లోపల నా కొడుకు పుట్టాడు, ఏం పేరా అమ్మ, ఆమె పేరు చూసనమ్మా, ఏదో చూదన అదేలే అమ్మా చూసనమ్మా. అబ్బే ఎవరు ఏడుపులు కానీ అరుపులు కానీ ఏమి లేదు, అందరూ హ్యాపీ నిద్రపోతున్నారు. అమ్మా నా కొడుకు పుట్టాడు వెళ్ళమ్మా, ఏం వెళ్ళమంటున్నాను, సరే ఉండు అని చెప్పిపోయి చాలమ్మా. 10 నిమిషాలు అయిపోయింది, అరగంట అయిపోయింది. వీడంటాడు రామావ పుట్టాడు చూద్దాం తర్వాత అంటాడు. సరే ఉండరా అమ్మాయి వాలిపోయింది రామ వచ్చిన. ఇక అరగంట తర్వాత వచ్చింది, అయ్యో నిజంగా నీ కొడుకు పుట్టాడయా, అయ్యా ఒక మాట చెప్తా విను. ఏందమ్మా, మొహంలో ముక్కు తప్పాయా ఏం లేదయా, మొత్తం పెద్ద ముక్కయా నీ కొడుకు, నీ ముక్కే నన్నారు చూడండి, వాడు ముక్కే ఉంటుంది తప్పు. ఎంత పెద్ద ముక్కేందయ్యా, ముఖమంతా బాగా ముక్కే, నువ్వు చెప్పినట్టుగా కొడుకే పుట్టాడయా. ఎందుకు చెప్తాను తెలుసా, నీ ప్రార్థన జ్ఞాపకార్థం దేవుని దగ్గర గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళితే దేవుని దగ్గర నుంచి ఆయన దూత దిగి వస్తాడు. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూత దిగి వస్తాడు నిన్ను కాపాడడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను స్వస్థపరచడానికి ఆయన దూత దిగి వస్తాడు. నీ ప్రార్థన అంత శక్తి గలది. ఆమేన్. మనం సామాన్యులేం కాదు, పరలోకాన్ని ఈ లోకానికి దిగి వచ్చే శక్తి, దింపే శక్తి మన దగ్గర ఉంది, అదే ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ కొర్నేలి అని దేవుని దూత పిలిచాడు. అనగా ఈ ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళితే ఆ ప్రార్థన జవాబు తీసుకోవడానికి ఎవరు వస్తారట, వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక మనిషి చేసిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, ఇద్దరు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. పేతురును పట్టుకొని చెరసాల వేసేసాడు. పేతురు హ్యాపీగా నిద్రపోతున్నాడు. 16 మంది కాపలా కాస్తున్నారు, నలుగురు. కారణం ఏంటంటే రేపొద్దున ఉరి తీసేయాలి, చంపేయాలి పేతురుని. దానికోసం కాపలా కాస్తున్నారు. సంఘం అయితే అత్యాసక్తితో ఏం చేస్తారంట, అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. అస్సలు పట్టు వదిలిపెట్టట్లేదు. మా పేతును కాపాడు, పేతును కాపాడు, పేతును కాపాడు, పేతును కాపాడు, పేతును కాపాడు. ఇదే ప్రార్థనకి వేరే ప్రార్థన లేదు. ఆయన లేకపోతే అయ్యా సంఘము బలహీనపడుతుంది, అయ్యా నువ్వు పేతుని కాపాడు, పేతుని కాపాడు అని వెలుగెత్తి వాళ్ళు పట్టుదలతో అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. పేతురు హ్యాపీగా నిద్రపోతున్నారు. కారణం ఏంటి తెలుసా, చావు అంటే పేతురికి భయం లేదు. గుండె నొప్పు కదా పాటు, గుండె నొప్పు కదా పాటు, గుండె చచ్చిపోతా, గుండె ఆగిపోతా. దేనికి మా ప్రార్థన, చచ్చిపోతాను భయం పాటు గారు, గుండె ఎక్కడ ఆగిపోతాను భయం పాటు గారు. ఓ గుండె ఆగిపోతే నేను ఏం చేయాలా, గడగడ కొట్టుకుని ప్రార్థన చేయాలా? విశ్వాసకు ఉన్నటువంటి శక్తి అంటే తెలుసా, చావు మీద అధికారం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక విశ్వాసికి మరణం మీద అధికారం ఉన్నది కాబట్టి నువ్వు చచ్చిపోతున్న భయం నీకు లేదు. నీ భయం ఎప్పుడో చచ్చిపోయింది. యేసు ప్రభు నమ్ముకున్న దినాన, నువ్వు రక్షించబడిన దినాన నీ భయము ఎప్పుడో చచ్చిపోయింది. ఇక నువ్వు సజ్జుడే కానీ నీవు
మరణించడానికి అవకాశమే లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, పేతురు హ్యాపీగా నిద్రపోతుంటే అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటే ఆ ప్రార్థన జ్ఞాపకార్థంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఒక్కరు చేసిన ప్రార్థనకు దేవుని దూత దిగి వస్తాడు, ఇద్దరు చేసిన ప్రార్థనకు దేవుని, సంఘం చేసే ప్రార్థనకు దేవుడు దిగి వస్తాడు, ఆ దూత దిగి వస్తాడు. అలాగ వచ్చేది, నేరుగా వచ్చేది పేతురు దగ్గర. లే, చెప్పులేసుకో, బట్టలేసుకో, నడుము కట్టుకో, పదం అన్నాడు. తీసాడు బయటికి. ఆ తలుపులు తెరిచేసుకున్నాయి, గౌని గేట్లు తెరుచుకున్నాయి, బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి అనుకుంటున్నాడు, ఇదేదో కలలాగుంది. అప్పుడప్పుడు మనం కలగంటూ ఉంటాం, అలారం మోగిపోతుంది, అలారం మోగిపోయేసి దాన్ని ఆపేస్తాం, నిద్రలో ఉంటాం, లేచినట్టుంటుంది, బట్టలేసినట్టుంటుంది, బయటికి పోయినట్టుంటుంది, ప్రార్థన చేసినట్టుంది, తీర దొరుకుతుంది, మనం పండుకునే ఉంటాం. ఎప్పుడు కలగలే మీకు చెప్పుకోవాలి నువ్వు అనుభవం. అదే అనుభవం పేతురుకు కూడా. లేచినట్టుంటాడు, పోయినట్టుంటాడు, చెప్పులేసుకున్నాడు. ఆ రోడ్లోకి వెళ్ళి, దారిలోకి వెళ్ళిన తర్వాత ఈ దూత మాయమైపోయాడు. ఎప్పుడైతే కనపడకుండా మాయమైపోయాడో అప్పుడు వచ్చింది తెలివి. అరే ఎక్కడున్నానేంటి, అసలు ఎక్కడ కదా పడుకున్నాను అనగా ఇదంతా నిజమేనా అనగా దేవుని దూతం వచ్చింది నిజమే, నా సంఖ్యలు తెగిపింది నిజమే, గౌని తెరుచుకుంది నిజమే, నన్ను రోడ్లోకి దారిలోకి తీసుకొచ్చింది నిజమే, అంత నిజమేనా? అలాగైతే నేను సంఘాన్ని చూడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక సంఘ కాపరి యొక్క హృదయం. ఒక సంఘ కాపరి హృదయం తెలుసా? రాత్రైనా పగలైనా కష్టమైనా 4 సంవత్సరాలు మారిపోయిన సంఘ కాపరి కాదు. దేవుని పిలుపుతో, దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క అభిషేకముతో సంఘం కొరకు ప్రాణం పెట్టేటువంటి సంఘ కాపరి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ పోతున్నాడు? నేరుగా ప్రార్థన గదికి వెళ్తున్నాడు. ఆమేన్. ఎవరిని చూడాలంట? సంఘాన్ని చూడాలి. ఆమేన్. ఒకవేళ ఆయన ఈ యొక్క చెరల నుంచి బయటకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా నా భార్య ఎక్కడ ఉందని పరిగెత్తాలి కదా, నా బిడ్డలు అట్లనే పరిగెత్తాలి కదా. ఎందుకు పోలేదు? భార్య కంటే, బిడ్డల కంటే సంఘాన్ని ప్రేమించేవాడే సంఘ కాపరి. గట్టిగా చప్పట్లు కూడా పరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని యొక్క పిలుపు. ఇంకా కాపరి అని చెప్పేసి ఊరికే అవమానించడం కాదు, చూడలాడడం కాదు. సమయం వచ్చినప్పుడు సంఘాన్ని హత్తుకుని జీవిస్తారు సంఘ కాపరి. వాళ్ళ కొరకు అనిశము కన్నీళ్లు పెట్టి దేవుని పాదాలు పట్టుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో దేవుని దూత దిగి వచ్చాడు. ఒక్కరు ప్రార్థన చేస్తే దేవుని దూత దిగి వచ్చాడు. ఇద్దరు ప్రార్థన చేస్తే దేవుని దూత దిగి వచ్చాడు. సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తే దేవుని దూత దిగి వచ్చాడు. ఇంకేం కావాలండి? నీ ప్రార్థన ఎంత గొప్ప చెప్పాలి. నువ్వు ఒక్కరు చేసిన, ఇద్దరు చేసిన, సంఘమంతా చేసిన నీ ప్రార్థన జ్ఞాపకార్థం దేవుని సన్నిధికి వెళ్తాడు. ఇంత గొప్ప ప్రార్థన నీకు తెలిసిన తర్వాత ప్రార్థనకు రమ్మంటున్నారు ఏంటంటే, ఏం పాస్టర్ గారు విచిత్రంగా ఇది ప్రార్థన ఇంత గొప్పదని మీకు తెలిసినా కూడా టైం ఏడిందా, ఏం పాత ఇంకా ఆడ పాట ఏమో మోగల, ఇంకా మైకులు పెట్టలా, అమ్మ 7:30 అయింది, ఉండవా పోతాంలే కానీ ఇది తొందర అయిపోయింది, నేను గట్టరావు తొందర పెడతా. 7:30గా అయ్యింది ఏంటంట, 7:30గా అయ్యింది అంటే ఎంత కావాలని? 8 అయ్యింది. అప్పుడు చిన్నగా ముక్కేసినప్పుడు బయలుదేరి అదే మీరు ట్రైన్ ఎక్కుతున్నారు పోతావా అంటున్నా. పోరు కదా నువ్వు, కానీ పోకపోతే అది అలిగిపోతాయి ఆ ట్రైన్. నువ్వు పోవమ్మా, ఇది అలిగిపోతాయి. ఇక్కడ పాస్ గారు మీకోసం వస్తారు అక్కడ కూర్చుని ఏమంటే వస్తారు, మీరు మాత్రం రారు ప్రార్థనకి. కారణం ఏంటంటే ఆ ప్రార్థన యొక్క శక్తి మీరు అనుభవించాలా. ఇంకా నువ్వు వచ్చి దేవునికి ప్రార్థన చేస్తే దేవుని దూత ఇక్కడ దిగి వస్తాడని సంగతి నువ్వు మర్చిపోయావు.
ఆయన సన్నిధి దిగి వస్తాను మర్చిపోయావు. నువ్వు ఎప్పుడైతే గుడికి వచ్చి మోకరించి చేతులెత్తి ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆ పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకం దిగి వస్తుందని మర్చిపోయావు. ఏదో పాస్టర్ వస్తాడు, పాటలు పాడతారు, క్వైర్ వస్తారు, దానికోసం ఎదురు చూస్తున్నావు. కానీ నీ దేవుడు నీ కొరకు దిగి వచ్చాడని సంగతి మర్చిపోయావు కదా. ప్రార్థన ఎంత శక్తి కలిగి తెలుసా? దేవుని దూతలను కదిలించేస్తుంది. దేవుని దూతలను అలాగ పరలోకం నుంచి అలాగే దిప్పేస్తుంది. నీ యొక్క కన్నీరును తుడిచేస్తాడు, నీ దుఃఖాన్ని ఎత్తివేస్తాడు. అలాంటి ప్రార్థన జీవితాన్ని దేవుడు మనకు ఉచితంగా ఇస్తే ఆ ప్రార్థనని పక్కకు నెట్టేసి మట్టిలో కలిపేసి దేనికో దానికి ఆత్మీయ జీవితాన్ని అమ్మేసి ప్రార్థనకు రమ్మంటే ఇంకా మంచోళ్ళండి కొంతమంది. మీరు అనుకోవచ్చు కానీ, నేను చెప్తాను అనుకోవచ్చు కానీ, అప్పుడప్పుడు టీవీలో మీరేమో పాస్టర్ నేను చెప్పాల్సి, అప్పుడప్పుడు టీవీలో అవి వస్తాయి. ఏంటయ్యి? సీరియల్స్ అండి. సీరియల్స్ కాదు, ఏమొస్తుంది? సీరియల్స్ వస్తాయి. ఆ సీరియల్స్ అప్పుడప్పుడు ఇప్పుడు కొత్తగా నడుస్తున్నారు సీరియల్స్. ఏంటి? అత్త కోడలు చూడాలి, అదే అంటారు, అదే ఆ టైం అయిపోయేదాకా ఆయన రారు పాత్రకి. అది అత్త కొట్టుకుంటుందా, కోడలు కొట్టుకుంటుందా, కోడలు తిడుతుందా, అత్త తిడుతుందా, ఎవరు కింద పడేస్తారు, ఎవరు అంతకు అయిపోయిందా? మళ్ళీ రేపు కంటిన్యూ, మళ్ళీ రేపు పెట్టుకోవాలి. అదే అది అయిపోయిన తర్వాత బయలు పట్టుకొని దీనికేం ముఖ్యము? ప్రార్థన కాదు, ఆ సీరి అత్త కోడలు కొట్టుకోవడం ముఖ్యం. అయినా వాళ్ళకి బుద్ధి లేదండి. అత్త కోడలు కొట్టుకోవడం ఏంటండి? అత్త కోడలు కొట్టుకోవడం ఏంది? అత్త కోడలు తల్లి కూతురులాగా ఉండాలి, కానీ ఇదేందుకు కొట్టుకోవడం? దాన్ని ఎందుకు మీరు చూడడం? దాన్ని చూసి మీ ఇద్దరు అత్త కోడలు కొట్టుకోవడం ఏంటి ఇక్కడ? ఇది ఎంత ఘోరం అండి ఇది. ప్రార్థనకు రమ్మని చెప్తే సీరియల్ అయిపోయింది నాకు ఉంది, అప్పుడు దేవుని దగ్గరకు వస్తారా? మీ టీవీలు పగిలిపోను కాక, నీ సీరియల్ సాగిపోను కాక, ఆ దరిద్రం ముదిలిపోను కాక. దేవుని సన్నిధికి రమ్మంటే రాకుండా ప్రార్థన ఇంత శక్తిగలని తెలిసి, పరలోక రాజ్యాన్ని కదిలించేస్తాడని తెలిసి, దేవుని సన్నిధి నుంచి దూత దిగి వస్తాడని తెలిసి, ఇంత గొప్ప ప్రార్థన దేవుడు మన చేతికి అప్పగిస్తే ఏమీ మీరు దాన్ని ఉపయోగించుకుంటున్నారు? అనగా చెప్పడం మా బాధ్యత, అనుభవించడం మా బాధ్యత, అనుభవించిన దాన్ని మీకు తెలియజేయడం బాధ్యత. మీరు మాత్రం ఈ చెవులను విని వదిలేము అంతే. ఇంకే మళ్ళీ వచ్చేసారు మీటింగ్కి, మళ్ళీ వచ్చే సంవత్సరం అప్పుడు దాకా అట్టే ఉన్నావా? అప్పుడు వస్తుంటారు. కథ కంచికి మనం ఇంటికి అంటాం, కథ కంచికి మనం ఇంటికి వాక్యం ఎవరున్నా మళ్ళీ ఇంకొక మాట చెప్తారు. మీరు ఏమనుకోకండి, వైరులు కానీ ఎవరైనా సరే, పాస్టర్లు కానీ మీరు కానీ పోయిన సంవత్సరం ఏ వాక్యం చెప్పండి అడిగేస్తారు పాస్టర్ గారు. అబ్బో ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి? పుస్తకాలు ఇస్తారా, డైరీలు ఇస్తారా? పోయిన సంవత్సరం ఏ వాక్యం చెప్పండి. ఎక్కడుంది అది? ఎప్పుడు కథ కలిసి అని చెప్పేవాడు కథ పాస్టర్ గారు. మీ హృదయాల్లో ఇవాళ ప్రార్థన అనేటువంటి ఒక ఆయుధం అలా నాటుకొని పోవాలి. నీ జీవితాన్ని మార్చగల శక్తి గల ఆయుధం ఏదైనా ఉంటే అది ప్రార్థన. నా కన్నిటిని, నా దుఃఖాన్ని నాట్యంగా మార్చేది ఏదైనా ఉంటే అది ప్రార్థన. నా కుటుంబ జీవితాన్ని, నా సంఘ జీవితాన్ని మార్చగలది ఏదైనా ఉంటే అది ప్రార్థన. పరలోకాన్ని దింపేది ఏదైనా ఉంటే అది ప్రార్థన. దాన్ని వదిలేసి ఏంటంటే మన క్రైస్తవ జీవితం ఎక్కడిది? మన క్రైస్తవ జీవితం ప్రార్థన అనుభవం లేనిదే క్రైస్తవ జీవితం ఎక్కడ? ప్రార్థన అనుభవం లేనిదే పాస్టర్ గారి జీవితం ఎక్కడ? ప్రార్థన అనుభవం లేదే ప్రవక్తల జీవితం ఎక్కడ? ప్రార్థన అనుభవం లేదే దైవజనుల జీవితం ఎక్కడ? ప్రార్థన లేనిదే సంఘం యొక్క అభివృద్ధి ఎక్కడ? ప్రతిదీ కూడా ప్రార్థన అనే పునాది మీద కట్టబడుతుంది. ఆమేన్. వాళ్ళందరికీ అలవాటు అయిపోయింది ప్రార్థన జీవితం. వాళ్ళు జైల్లో ఉన్నా ప్రార్థన చేస్తారు, రోడ్డు మీద ఉన్నా ప్రార్థన చేస్తారు, ఎక్కడున్నా కూడా ప్రార్థన చేస్తారు, దేవుని స్తుతిస్తారు. మీరేం చేస్తారు? మీరు సీరియల్ చూసుకుంటారా? సరే, మీరేం చూస్తారు? సినిమాలు చూసుకుంటారా? ప్రార్థన మాత్రం చేయరా?
ఈరోజు ఒక తీర్మానం చేసుకో. ప్రభా, పరిస్థితులు ఏదైనా సరే, అందుబాటులో ఉన్నా, చేతులు అందకుండా పోయినా, దుఃఖమైన సంతోషమైన సహనముతో నీ చేయి పట్టుకొని నేను ప్రార్థిస్తాను తండ్రి. నా జీవితాన్ని ప్రార్థనా జీవితంగా మార్చుకుంటాను. సమయం ఏదైనా సరే ప్రార్థన లేకుండా నేను వదిలిపెట్టాను. తెల్లారుజామున లేస్తారు, తెల్లారుజామున లేస్తారు. ఎన్ని గంటకే? 10 గంటలకి. తెల్లారుజామున 10 గంటలండి. కాఫీదా టైం అంట. కాఫీ దగ్గర ఏముంది? ఆరేగా. ఒకసారి చూసుకో నీ ఫోన్. 10 అయింది. మీ తెల్లారికి 10, మాకు తెల్లారికి 6 గంటలు. ఎంతమంది అండి ఇక పడమని పడి నిద్రపోయాలి? ఆగలి మొబైల్. ఎంతమంది అండి ఉదయాన్ని లేచి ప్రభు సముద్రం మోకరించి భర్త కొరకు, భార్య కొరకు, బిడ్డల కొరకు మొరపెట్టుకుని, సంఘం కొరకు, సంఘ కాపుల కొరకు మొరపెట్టుకునేటువంటి సంఘస్థలు ఎక్కడున్నారండి? పాస్టర్ గారు ప్రార్థన చేయకపోతే ఆయన పాస్టర్ అలా ప్రార్థన చేయలేదు, అవే రాదానికే అనేది మాత్రం తెలుస్తుంది. పాస్టర్ అనాలి, ఎవరా వీళ్ళ సంఘస్థలు ఉదయం లేరు, తనకి నిద్రపోతా ఉంటారు తప్పుడు కప్పుకునే, ఏ సంఘస్థలే అన్నది ఆయన. అమ్మో, ఆయన అంటే మీరు సంఘానికి రారు, మీరు నేను అనించలేను, మీరు టెన్షన్ పడతాను. ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటా లేదా చెప్పాలి నాకు. నేను ప్రార్థన వదిలిపెట్టిన ప్రభు, కష్టాలైనా, నష్టాలైనా, బాధలైనా, వ్యాధులైనా, ఎదురాళ్ళు వచ్చిన, శత్రువులైనా, శోధనలైనా, సాతానుగానే ఎదురు నిలిచిన నేను ప్రార్థనను వదిలిపెట్టిన ప్రభు. ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలో ఉన్న శక్తి ఈరోజు నేను చూస్తున్నాను. ఆ పవిత్రులు చేసిన ప్రార్థన చరాచర పునాదులు కదిలించి వేసే కదా. కొన్నేళ్ళు చేసిన ప్రార్థన పరలోకం నుంచి దూతను కిందకి దింపింది కదా. సంఘం చేసిన ప్రార్థన సంఖ్యలు ఊడిపోయేటట్టు ఆ దేవుని దూత దిగి వచ్చింది కదా. ఎంతమంది ప్రార్థనకు తమ హృదయాలు సిద్ధపరచుకుంటారు? కళ్ళు మూసుకునే ప్రార్థన చేస్తున్నారు. కళ్ళు మూసుకునే ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది ప్రభువా పట్టుదలతో ప్రార్థన చేస్తారు? నీ వాక్యం విన్నాను, హృదయంలో చేర్చుకున్నాను, నా జీవితాన్ని మార్చుకుంటున్నాను, ప్రార్థన వదిలిపెట్టను ప్రభువా. భర్త ఏమనుకున్నా, భార్య ఏమనుకున్నా, పరిస్థితులు ఏమైనా తారుమారైనా నేను మాత్రం ప్రార్థన విడిచిపెట్టను. అది జీవితాన్ని మార్చివేస్తుంది, అది పరిస్థితులను మార్చివేస్తుంది. పరలోకానికి అయ్యా ఇదిగో ప్రభా ఈ యొక్క ప్రార్థన జ్ఞాపకార్థంగా వెళుతుంది. ప్రార్థన పరలోకానికి, భూలోకానికి నిచ్చెన వేస్తుంది. ప్రార్థన అసామాన్యమైనటువంటి శక్తి కలది. నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, ప్రార్థన ప్రారంభిస్తున్నాను. అడ్డంకులు తొలగించు. నా జీవితాన్ని ప్రార్థనకు అంకితం చేస్తున్నాను. సమయం ఇదని అదని కాదు ప్రభు, ఏ సమయం వచ్చినా నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే లేచి ఇవ్వండి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన గురించి విన్నాను ప్రభు. పునాదులు కదిలింపజేసేటువంటి అయ్యా ఇదిగో ప్రభు, సంఖ్యలు తెంపేటువంటి, పరలోకం నుంచి దిగి వచ్చి ఆశీర్వాదాలు పొందుకునేటువంటి ప్రార్థన ఈరోజు నేను విన్నా. ఒంటరిగా చేసిన ప్రార్థన వింటావు, ఇద్దరు కలిసి చేసిన ప్రార్థన వింటావు, సంఘముగా చేసిన ప్రార్థన వింటావు ప్రభువా. నేను ఒప్పుకుంటున్నాను, ఈరోజు ప్రార్థన చేయడానికి ఉపక్రమిస్తున్నాను. ప్రార్థన వదిలిపెట్టద్దండి, ప్రార్థన వదిలిపెట్టద్దండి, ప్రార్థన వదిలిపెట్టద్దండి, ప్రార్థన వదిలిపెట్టద్దండి, ప్రార్థన వదిలిపెట్టద్దండి, ప్రార్థన వదిలిపెట్టద్దండి, ప్రార్థన వదిలిపెట్టద్దండి. ఓ ప్రభువా నీకు స్తోత్రమయ్యా. ప్రార్థన వదిలిపెట్టద్దండి. ప్రార్థన జీవితాలు మార్చివేసే ప్రార్థన, ప్రార్థన బ్రతుకులు మార్చివేసే ప్రార్థన, ప్రార్థన పరిస్థితులు మార్చివేసే ప్రార్థన, ప్రార్థన దుఃఖాన్ని నాట్యముగా మార్చే ప్రార్థన, దేవునితో అనుసంధానము చేసేటువంటి ప్రార్థన. ప్రార్థన వదిలిపెట్టద్దండి, ప్రార్థన వదిలిపెట్టద్దండి, ప్రార్థన వదిలిపెట్టద్దండి. ఓ గ్లోరీ హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ గ్లోరీ.
స్తుతి స్తోత్రమయ్యా. అయ్యా సంఘానికి ప్రార్థన నేర్పావయ్యా, నీకు వందనాలయ్యా. అయ్యా ప్రతి ఒక్క జీవితానికి ప్రార్థన నేర్పావు ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. నేను స్తుతిస్తున్నావు ప్రభా, నేను కనపరుస్తున్నావు. ప్రార్థన లేకపోతే క్రైస్తవ జీవితమే లేదు ప్రభా. అయ్యా ప్రార్థన లేకపోతే విశ్వాస జీవితమే లేదు. ప్రార్థన లేకపోతే దైవజనుడి జీవితమే లేదు. ప్రార్థన 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 ప్రార్థన. ఎంతమంది నీ బిడ్డలు ప్రభు తమ హృదయాల్లో వాక్యం చేర్చుకొని, నేను ప్రార్థన మీద నా జీవితాన్ని కట్టుకుంటాను, ప్రార్థన పునాది మీద నా జీవితాన్ని స్థాపిస్తాను, నా కుటుంబాన్ని ప్రార్థనలు నడిపించుకుంటాను, నన్ను నా సంఘాన్ని ప్రార్థనలు నడిపించుకుంటాను. ప్రార్థన శక్తి గల ప్రార్థన, దేవునితో అనుసంధానం చేసేట ప్రార్థన, పరలోకాన్ని భూలోకానికి తిప్పే ప్రార్థన. అయ్యా ప్రార్థన కావాలి ప్రభు. ప్రభు నాకు కావాలి. నాకు మాటలు రాకపోవచ్చు, భాష రాకపోవచ్చు, ఇతరులాగా చెప్పలేకపోవచ్చు. నేను ప్రార్థన చేయాలి ప్రభు, నాకు నేర్పయ్యా, నాకు నేర్పు ప్రభు. ఎలా ప్రార్థన చేయాలో నేర్పు ప్రభు. సంఘం కొరకు, నా బిడ్డ కొరకు, నా భార్య కొరకు, నా భర్త కొరకు, నా కుటుంబం కొరకు, నా అన్నదమ్ముల కొరకు ప్రభు, రక్షణ లేని వారి కొరకు ప్రభు, అన్యుల కొరకు ఎలా ప్రార్థన చేయాలో నేర్పు ప్రభు. నేర్పు ప్రభు, నీకు స్తోత్రాలయ్యా. నేర్పు ప్రభు. ఐ నీడ్ ప్రేయర్ పదాలు. నీకు స్తోత్రాలయ్యా. సంఘాన్ని బలపరిచే ప్రార్థన ప్రభు, సంఘాన్ని ఓదార్చే ప్రార్థన ప్రభు. అయ్యా సంఘాన్ని ప్రభు మహిమలోకి నడిపించే ప్రార్థన ప్రభు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం పొందుకునే ప్రార్థన ప్రభు. మహిమలతో నింపబడే ప్రార్థన ప్రభు. రాజ్యం థ్యాంక్ యూ జీసస్. నువ్వు లేకపోతే నేను లేను ప్రభు. గొప్ప కార్యాలు చేస్తున్నందుకే నీకు స్తుతులు స్తోత్రాలు. ఇవాళ ఎంతమంది అయితే తమను తాము సమర్పించుకున్నారు, పరిశుద్ధాత్మదేవ నీ ఆత్మతో వారిని ముద్రించు ప్రభు, నీకు స్తోత్రములు స్తోత్రములు. నీ ఆత్మ చేత వారిని బలపరచు ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు. ప్రార్థన పునాది మీద కట్టబడినట్లు అయ్యా నీ కృపలో వారిని భద్రం చేయి ప్రభు, నీకు స్తోత్రం. కృపగల దేవ, నీ పాదాలకు వచ్చినటువంటి సభనంతా అప్పగించుకుంటూ, సంఘాన్ని, సంఘ కాపుని, కుటుంబాన్ని చేతికి అప్పచెప్పుకుంటూ, ఎంతమంది అయితే ప్రయాసపడ్డారో అందరినీ అప్పచెప్పుకుంటూ ప్రభు నీ కృపలో దీవించబట్టు సహాయం దయచేయమని. చేతి చివరి నుంచి ఆ చివరి వరకు ఎంతమంది నిల్చున్నారు ప్రభు, ఎంతమంది వింటున్నారు ప్రభు, అందరినీ ఆశీర్వదించు ప్రభు, నీకు స్తోత్రములు. అందరినీ ప్రార్థనా పరులుగా చేయి ప్రభు, నీకు స్తోత్రాలు. నీ ఆత్మతో నీకు ఆశీర్వదించు. నేను స్తుతిస్తున్నాం ప్రభు, నేను కనపరుస్తున్నాం. ప్రార్థన నేర్పించిన యేసయ్య మా జీవితాల్లో ప్రార్థన తప్ప ఇంకొకటి మాకు అర్థం లేదు ప్రభు. ప్రార్థన సమస్తాన్ని సమకూరుస్తున్నది, నీకు వందనాలు. నేను స్తుతిస్తూ నేను కనపరుస్తూ అతి శీఘ్రంగా రానైనా మా రక్షకుడును, మా స్వాస్థ్యమును, మా మహిమ, మా శక్తి, మా బలమునై ఉన్న యేసుక్రీస్తు పరిశుద్ధ శక్తి గల నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిలుచున్న వారి మీద పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి దిగవచ్చును.